పక్కింటి పాప ఆ, అప్పుడే అయిపోయిందా? ఆకుండా అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయలేవా? ఎందుకు చేయలేను? నువ్వు బీటే టైంకి రాకుండా ఉంటే ఎంతసేపు అయినా చేయగలను. కోతల కొయ్యకు. ఆకుండా అరగంట ఎక్సర్సైజ్ చేయలేవని 10 రూపాయల పందెం. సత్తా ఉంటే 10 రూపాయలు గెలుచుకో, ఓడిపోయి ఉంటే 10 రూపాయలు కొట్టుకో. ఓకే. ఆ? 10 రూపాయలకి ఇంత మంచి సినిమా ఎక్కడ దొరకదు. అవ్వా 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 రే ఏంటి పని? ఫిగర్ నాన్న, ఫిగర్. ఫిగరా నీ బొంద ఏంటది? ఏంటండి ఆ పిల్లతో పందెం కాస్తుంటేను? ఏంటి పండు? ఆగకుండా అరగంట ఎక్సర్సైజ్ చేస్తే 10 రూపాయలు ఇస్తానని. ఇలాంటి పందాలు కాస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం. ఎందుకు ఓడిపోతారు? ఆ పిల్ల స్పీడ్ చూస్తుంటే 10 రూపాయల కోసం ఇంకో 10 గంటలైనా అలాగే గెంతేలా ఉంది. ఇంక నువ్వేం గెలుస్తావు? అయితే నేను 1 2 3 అనగానే నువ్వు కిందకు పరిగెత్తికి వెళ్ళిపోలేవని 50 రూపాయల పందెం. ఏంటి నేను పరిగెత్తలేనా నీ అనుమానం? నేను 1 2 3 అంటే నువ్వు కింద పరిగెత్తాలి. చాలా సింపుల్. 50 రూపాయలు నువ్వు రెడీ చేసుకో. అంతేనా? కాసుకో. నువ్వు రెడీయా? రెడీ. 1 2 తొందరగా తిరిగానరా. నా ఇష్టం వచ్చినప్పుడు అంటాను. నేను అనకుండా నువ్వు కదిలావో 50 రూపాయలు పట్. అమ్మా అమ్మా, ఏమిట్రా? డేంజర్ డేంజర్. ఏమైంది? నాన్న పైన పక్కింటి అమ్మాయికి సైట్ కొడుతున్నా. ఛీ, మీ నాన్న అట్టంటాడు కాదురా. ఆ రోజుల్లో ఆయన లైన్ లో పెట్టడానికి బోల్డ్ అంత కష్టపడాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత నీ బుద్ధులని ఆయనకు వచ్చేసినాయే, ఇప్పుడు ఆయనే సైట్ కొడుతున్నాడు. అంతేనంటావా? ఆ. ఇది పట్టుకో. వెళ్ళు. ఉమ్. అయిపోయాడు. అమ్మాయి, నా కొంప కొల్లేరైపోయింది. ఏమండి, ముందు మీరు కిందకి పదండి. నేను రాను. 50 రూపాయలు పోతాయి. ఆ, మీరు ఇప్పుడు రాకపోయారంటే నేను మేడ మీద దూకి ఆత్మహత్య చేసుకుంటాను. అబ్బా కంగారు పడకే. పరిస్థితులను అర్థం చేసుకోవే. వృధాగా 50 రూపాయలు పోతాయి. అంటే పెళ్ళం కంటే మీకు 50 రూపాయలు ఎక్కువ అనమాట. దేవుడో ఈయన బతకడం అనవసరం. నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది. అబ్బా అబ్బో, ఆగవే, కంగారు పడకే. చచ్చిపోవాల్సింది. ఏమంటే మీరు రాకపోతే నిజంగానే దూకి చచ్చిపోతాను. ఆ, ఆగు, ఆగు. చచ్చిపోవాల్సిందే. నా మాట వినవే. నేను విన్ను. నాన్న కదిలిపోయావు, ఓడిపోయావు, 50 రూపాయలు కొట్టు. లాభం లేదు. మీ అమ్మ నా మీద చూసుకొని నన్ను మోసం చేసావు. నేను ఇవ్వను. అలా కుదరదండి. పందెం అంటే పందెమే. ఏంటి ఎలా గెలుస్తావురా అని అన్నావు కదా. ఇప్పుడు నీ దగ్గర 50 రూపాయలు తీసుకుని ఆ పక్కింటి పాపకి ఓ 10 రూపాయలు కొట్టేస్తాను. హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్. ఏంటది, కంటి జబ్బా? కాదు, లవ్ లుక్. హరే రామ హరే రామ 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 హరే హరే. నా పితృభూమి ఇంత చెడిపోయిందేంటి రామా? హరే రామ్ గారు, భారతదేశం మన మాతృభూమి కదా, పితృభూమి అంటారేమిటి? పేరు మార్చేశారా? ప్రవరాట్యుణ్ణి పతనం చేసిన స్త్రీ జాతి పేరుతో నా దేశాన్ని పిలవను. ఆ జాతి వంక కన్నెత్తైనా చూడను. సరే. అలాగే కళ్ళు మూసుకొని కూర్చో. కొత్త ఆఫీసర్ గారు వస్తారు. లేచి విష్ చేయకపోతే సస్పెండ్ చేస్తారు. టిక్క కుదురుతుంది. హలో ఎవ్రీబడి, కమ్ హియర్ కమ్ హియర్. ఒక బ్రహ్మాండమైన పందెం కాసుకుందాం. గురు, నీతో పందాలు కాయకూడదని మా పెళ్ళాల మీద ఒట్టేసుకున్నాం గురు. మమ్మల్ని వదిలే గురు. అబ్బబ్బబ్బబ్బా, అసలు పందెం ఏంటో తెలియకుండా తొందరపడిపోతున్నారు. రాబోయే కొత్త బాసుని బట్టలు విప్పదీసి మీ అందరి ముందు నిలబెడతాను. అది పందెం. గురు, వచ్చే కొత్త ఆఫీసరు బాగా స్ట్రిక్ట్ అని తెలిసింది. ఓడిపోతావు గురు. అంటే మీరంతా గెలుస్తున్నట్టేగా. ఆ డెసిషన్ తోనే మీరందరూ పందాలు కాయండి. పోగొట్టుకున్న డబ్బుతో సహా పందాలు గెలుచుకోండి. కమాన్ కాయండి. ఇదిగో, నువ్వు వచ్చే కొత్త ఆఫీసర్ ని బట్ట లేకుండా మా ముందు నుంచోబెట్టాలి. గుర్తుంచుకో. అది అలాగే. పెట్టుకో 400. ఓకే. నమస్కారం. ఈయన? ఆ? నమస్కారం సార్. బాత్రూమ్ బాగుందా? కొత్త ఆఫీసర్ ని అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదేనా? ఇంతకీ మీరు? నేను ఈ ఆఫీసులో సీనియర్ మోస్ట్ సూపరింటెండెంట్. I see. నా పేరు ధర్మ. మిస్టర్, ముందు మీరు పేరు మార్చుకోండి. ఎందుకు సార్? మీ పేరులో అసహ్యం. నా పేరులో ఉన్నది సార్ ధర్మ. అదే ధర్మ వరకు ఓకే. ఆ తర్వాత అదే మార్చుకోండి. చెప్తాం. మీరు ఏం పెట్టుకోమంటే అదే పెట్టుకుంటాను. ఏం పెట్టుకోమంటే అదే పెట్టుకుంటాను. మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగు. వయస్సు అయిపోయింది కదండి, భాష కొంచెం మారిందంటే మీరు క్షమించాలి. మన ఆఫీసు స్టాఫ్ ని పరిచయం చేయమంటారా? పరిచయం చేసుకోదగ్గంత మహాత్ముడు
మహాత్ములు ఎవరైనా ఉన్నారా మన స్టాఫ్ లో? ఆ స్థాయి మహాత్ములు ఎవరూ లేరు గాని ఓ మాయలాడు ఉన్నాడండి. వాడు ప్రతిరోజు పందెం పేరు చెప్పి ఆఫీసులో వాళ్ళవి ఆఫీసుకు వచ్చిన వాళ్ళవి జేబులు ఖాళీ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ విజయ్, ఎస్ సార్. ఏమిటి నీ గురించి ఆఫీసులో ఏవో బూత్ కథలు వినిపిస్తున్నాయి? చా అలాంటిదేం లేదు సార్. ఏవీ లేకపోతే ఏమిటయ్యా, పందాలు కాసి డబ్బులు కొట్టేస్తావుట? ఏదో తమాషాగా సార్, తెలుగు తక్కువ మేడం సార్. ఓడిపోయి నన్ను ఆడిపోసుకుంటారు. ఓహో, నువ్వు అంత గొప్ప మేధావన్నమాట. ఏది నాతో ఒక పందెం కాసి గెలువు చూద్దాం. వద్దు సార్, ఏ మీరు పెద్దవారు, పైగా మేధావి, అంతకు మించిన ఆఫీసరు. మీతో పందెం వేయడం తప్పు సార్. కథలు చెప్పకు. నాతో పందెం కడితే ఓడిపోతానని భయపడుతున్నావు, అవునా? అవును సార్, భలే పట్టేశారే. అంతేకాదు, ఇవాళ నాతో పందెం కాస్తే గాని నేను వదిలిపెట్టను. సరే సార్, ఏం చేస్తాను? ఎలాగూ ఓడిపోతాను కనుక ఓ 100 రూపాయల పందెం కాస్తాను సార్. ఆ. ముందే తీసేసుకోండి సార్. అసలు పందెం ఏమిటో చెప్పు. మీకు 2 పుట్టుమచ్చలు ఉన్నాయి సార్. ఒకటి వీపు మీద, ఒకటి తొడ మీద. ఓడిపోయావు. నాకసలు పుట్టుకతోనే పుట్టుమచ్చలు లేవు. సరే సార్, పందెం అంటే పందెమే కదా. ఎస్. ఆ డబ్బు తీసుకోబోయే ముందు ఆ. మీకు పుట్టుమచ్చలు లేవని రుజువు చేసుకోవాలి కదా. వై నాట్? తట్టుకో మిస్టర్ విజయ్. సార్. నువ్వు ఇప్పటి వరకు ఎంతో మందిని చూస్తుంటావు, Yes, sir. కానీ నాలాంటి వాళ్ళని మాత్రం చూస్తుంటావు. Yes, మనంతా అదో టైపు. Correct. ఎప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువగా మనల్ని ఎక్కువగా వేసుకుంటే నీకు ఓటమి మాత్రం తప్పదు. Correct, sir. అండర్స్టాండ్? నీకు ఓటమి తప్పదు. కమాన్ కమాన్ హెల్ప్ మీ. స్టిక్ స్టిక్ కమాన్. సారీ బెల్ట్ నేను తీసుకుంటాను, అవసరం లేదు అంత కోపర్షన్. Okay. నాతో పెట్టుకోకు, నువ్వు చాలా దెబ్బతింటావు మిస్టర్ విజయ్. Yes, sir. ఏం తీస్తాను? ఉన్నాయా మచ్చలు? చూసుకో. ఉంది సార్, 2 చోట్ల ఉన్నాయి సార్. అబద్ధం. నిజంగా ఉండుంటే మా ఆవిడ నాకు చెప్పకుండా చచ్చిపోయేది కాదు. నువ్వు డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నావు. ఇట్స్ వెరీ బ్యాడ్. సార్, నా మీద మీకు నమ్మకం లేకపోతే మన స్టాఫ్ మెంబర్స్ అడగండి సార్. అంతేనా? ఆ. ఓకే దా మ్. పద. కమాన్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్, ఎవ్రీబడి కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. నా వీపు మీద ఏమైనా పుట్టుమచ్చుందా? లేదండి. నా తొడ మీద ఏమైనా పుట్టుమచ్చుందా? లేదండి. గెలిచాను, 100 గెలిచాను. మీరు గెలిచింది 100. మిమ్మల్ని బట్టలు లేకుండా మా ముందుకు తీసుకొస్తానని పందెం కాసి 400 గెలిచాడు విజయ్. కాలేజీలో నీ పేరు చెప్తే అందరూ హడలెత్తిపోతున్నారే. ఎందుకని? నీ జనరల్ నాలెడ్జ్ తో అటు లెక్చరర్స్ ని ఇటు ఫ్రెండ్స్ ని ఫట్ఫట్లాడించేస్తున్నావు. ఓ అదా, ఎవరిని చూసినా వెంటనే ఓ చిక్కు ప్రశ్న వేయాలనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను 2 ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. నన్నా? ఎస్, కాస్కో. నెంబర్ 1, శోభనం గదిలో ఏం జరుగుతుంది? నంబర్ 2, గోరంతల్ని కొండంతలు చేసి చూపించేది ఏమిటి? ఆన్సర్ ఆలోచించి రేపు చెప్పు. చెప్పలేకపోతే రేపు నా పాకెట్ ఎక్స్పెన్సెస్ అన్ని నువ్వే భరించాలి. రేపటి దాకా నేను ఆగలేను, కానీ ఆన్సర్లు ఇప్పుడే చెప్పే. ఇదిగో నీ ఎక్స్పెన్సెస్. దట్స్ గుడ్. అమ్మాయి ఉజ్వల, రోడ్డు మీద ఏమిటమ్మా నవ్వులు? లోపలండి. కమీన్. వస్తున్నా డాడీ. డాడీ, ఆ. ఈ అమ్మాయి ఉషని నా క్లాస్మేట్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా, దా కూర్చున్నాం. డాడీ, ఆ. జనరల్ నాలెడ్జ్ లో దీన్ని కొట్టేవాళ్ళు మా కాలేజ్ లో ఎవ్వరూ లేరు డాడీ. మహా తెలివైంది. వెరీ గుడ్. దామా. ఏదమ్మా నీ పేరు ఉష. ఏది కాసిన తెలివితేటలు బకెట్తో పారబోసావంటే దోషులతో ఎత్తుకుంటా. ఓకే అంకుల్. ఏకవచనం లేని పదం ఏమిటి? ఏకవచనం లేని పదం నువ్వే చెప్పమ్మా. ఏకవచనం లేని పదం చప్పట్లు. కరెక్ట్. వెరీ గుడ్. హౌ టు డబుల్ యువర్ మనీ ఇమీడియట్లీ. ఇప్పటికిప్పుడు మీ డబ్బు రెట్టింపైపోవాలంటే ఏం చెయ్యాలి? ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఏ బ్యాంకుల్లోనో పోస్ట్ ఆఫీస్ లోనో దాచుకుంటే 5 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. నో అంకుల్, తక్షణం మీ డబ్బు రెట్టింపు అవ్వాలి. ఎలా? తక్షణం రెట్టింపు. నేను ఈ టెన్షన్ భరించానమ్మా, నువ్వే చెప్పు. మరి సగం డబ్బు నాకు ఇవ్వాలి. ఓకే, ఉన్న డబ్బు డబుల్ అవుతున్నప్పుడు నీకు సగం డబ్బు ఇవ్వడానికి ప్రాబ్లం ఉంది. ఇదిగో చెప్పు. ఇట్రండి అంకుల్, చూడండి మీ డబ్బులు డబుల్ అయ్యాయి. ఎక్కడా? అటు చూడండి.
వండర్ఫుల్. నా వంద నా చేతిలో ఉంది, మరి మీ వంద అద్దంలో ఉంది, తీసుకోండి. అమ్మ దొంగ. కాదు, మిస్ 420. ఏంటడి, వంద పోగొట్టుకున్నావా? ఈ 100 పోగొట్టుకోవటం ఏమిటమ్మా, నేను అసలు పోగొట్టుకున్నది వడ్డీతో సహా రాబట్టుకుంటాను. ఉషా, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటి అంకుల్? మా ఆఫీస్లో అదమ్మా జరిగింది. అంకుల్, మీకంత అవమానం జరిగిందా? అవునమ్మా. ఓకే, అతను ఎంత మేధావైనా, ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని ఓడించి మీ పరువు నిలబెడతాను. ఇదే నా ప్రతిజ్ఞ. ఆహా వివాహ భోజనంబు వింతైన పాయసంబు మా అమ్మాయి నోటి ముందు పసందైన విందు ఆహా, అద్భుతం. అయ్యగారు, ఆ, మిమ్మల్ని గెటప్లో ఎవడైనా చూస్తే వంటాడు అనుకుంటానండి. ఏడ్చావ్, నువ్వేదో పెద్ద అందగాడు అయినట్టు నా అందాన్ని గురించి జోక్ చేస్తున్నావు. ఒరే, అమ్మాయి కాలేజీ నుంచి తిరిగి వచ్చేసరికి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని పాయసం తయారు చేశాను రా. అద్భుతంగా కుదండి, కాస్త చూడు. రే ఓరి సన్నాసి, పాయసం రుచి చూడరంటే ఎదురుకుండా గొడవ చూస్తాడు. ఏదండి, ఇందాక అక్కడ బల్లి ఉండాలండి, అది ఇప్పుడు లేదండి. లేకపోతే బల్లి పల్లి పాయసం తాగి మా తాత చచ్చిపోన్నాడండి. ఒరే తుకారం, ఇలాంటి అపశకులు మాటలు మాట్లాడేవంటే నిన్ను బుద్ధి పిసుకు చంపేస్తానని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? రే, అమ్మాయి వచ్చినట్టుంది, పెడతలుంది. అరగంట నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, మీకు వినపడలేదా? వినపడ్డానండి, కానీ ఇది మెయిల్ అండి.